అయితే మరి మన జీవితంలో ఎప్పుడైనా మనము ఆలోచించాలి, ఒక తీర్పు అనేది మాత్రం ఉన్నది. ఏమున్నదండి? తీర్పు ఉన్నది. తీర్పు అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మీద నేరం మోపినప్పుడు ఆ నేరం గురించి ఇది ఈ విధంగానే ఇతడు నేరం చేసిండా, ఇతడు చేయలేదా అనేది దాన్ని కోర్టుకు అప్లై చేసినప్పుడు ఇరుపక్షాల వారు లాయర్లు వాదించి తర్వాత ఒకవేళ నేరము రుజువైతే ఏ సెక్షన్కు తగిన నేరముగా ఉన్నారో ఆ సెక్షన్ బట్టి ఒకవేళ ఆ సెక్షన్ బట్టి ఇతనికి ఒక తీర్పు ఉరి శిక్ష అని జరిగింది అనుకోండి. ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత ఉరి శిక్ష పడడమే కదా. ఇక్కడ ఎవరు తప్పించుకుంటే కుదురుతుందండి. తప్పించుకుంటే అది మంచి అయినా ఏదైనా తప్పకుండా అది మనకు జరగవలసింది కదా. తీర్పు అనేది కనుక మనం గమనించాలి. నేను తొందరగానే నేను ఒక 15-20 నిమిషాలు వాక్యం ముగించాలంటే అది నా జీవితంలో మొదటి స్థానం గ్రేట్ అనుకో. నాకు ఇచ్చిన గొప్ప ఒక పరీక్ష ఇది. కనుక ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో తీర్పు గురించి విన్నాము కదా. ఎవరెవరికి తీర్పు తీరుస్తాడు? సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తూ ఉంటారు. కనుక మరి చనిపోయిన వారంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి బతికున్నటువంటి మనము ఎలా సిద్ధపడుతున్నాము? మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటి? మరి తీర్పు ఏం చేస్తే జరుగుతుంది, ఏం చేసినా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? కొన్ని మాటలు మనం చూద్దాము. ఇక్కడ ఒక ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెబుతున్నానంటున్నాడు. ఇది ఒక ప్రమాణపూర్వకముగా చెప్తున్నటువంటి మాట. ప్రమాణం చేస్తే రాజ్యాన్నైనా ఒకవేళ ఓడిపోతే ఇవ్వవలసింది. ఇప్పుడు నాకు ఒక రాజ్యం ఉంది, భారతదేశ రాజ్యం అంటుంటాను. నేను ఈ విషయంలో గెలిస్తే నీ రాజ్యం నాకు, లేదా నేను ఓడిపోతే నా రాజ్యం నీకని ఒప్పుదల చేసుకుంటారు, ప్రమాణం చేసుకుంటారు. ఆ రీతిగా ఒకవేళ ఓడిపోతే మాత్రము ఈ రాజ్యము నేను అది అప్పగించుకోవలసిందే. కనుక ఒక ప్రమాణం. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్రమాణం చేసినాం. బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని మాటలు అంటాం, పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని మాటలు అంటాం, పెళ్లి చేసుకునేటప్పుడు మాటలు అంటాం. ఒక్క మాట కూడా పాటించాం. పురుషుడు పాటించండి, స్త్రీ పాటించండి. అప్పుడు ఎందుకు పాటించకపోలేక లాయర్ అడిగితే అయ్యగారు అంటున్నాడు, ఆయన అవునంటే అవునాను అన్నాడు, ఊహను ఊహను అన్నాడు. ఆయన ఇట్లా అనాలని చెప్తాను కనుక నా ఇష్టంతో అన్నానా అన్నట్టు జరుగుతున్నాయి పరిస్థితులన్నీ కదా. నా ఇష్టంతో నేను ప్రమాణం చేసినది కాదు కదా అని చేద్దా అని అంటాను. నేను అన్నాను బాప్తిసం ఇచ్చినప్పుడు అంటే నేను అన్నాను. నువ్వు పరలోక రాజ్యం వరకు యేసుప్రభువుని తీసుకుని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను అనుమన్నాడు. అందుకే లేదన్నాడు. లేకపోతే నేనెందుకు అని అంటే నీకు మనసు వచ్చారా లేదా అది ఇక్కడ గమనించాలి. ఒక ప్రమాణం చేసిన తీర్పు ఉన్నది. అయితే ఆ తీర్పు ఉన్నదాని విషయమై ఒక ప్రమాణపూర్వకంగా నేను మీతో చెబుతున్నటువంటి ఈ మాట ఏంటంటే 2వ వచనములో చెప్తున్నాడు, వాక్యము ప్రకటించుము అంటున్నాడు. చాలు. తర్వాత వాక్యాన్ని ప్రకటించు అంటున్నాడు. ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలి? అసలు ఎలా దాన్ని చేయాలి? వాక్యాన్ని తప్పకుండా ప్రకటించాలంట. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి వారు కూడా దేవుని శిష్యులు. ఎక్కడ చెప్తున్న మాట అది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనమా 19వ వచనం ఒకసారి చూడండి. ఆ మాట
ఆయన బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటిని అన్నిటిని గైకొనవాలని వారికి బోధించుతూ సమస్త శిలులను నాకు శిష్యులుగా రెండవ వచ్చినది 18 28లో 18 20 ఎవరు చెప్పలేదు 20 వచనం ఏ సంగతులను ఆజ్ఞాపించుదును వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి శిష్యులుగా చేరిన మాట 19వ వచనం చదవండి. కాబట్టి మీరు వెళ్ళి అనేక విషయాలు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని వారికి బోధించుతూ సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇప్పుడు నేను మీరందరూ దేవునికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను వాక్య ప్రకారము శిశువులమే. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు మధ్య 5వ అధ్యాయంలో ఆయన శిశువులు ఆయన దగ్గరికి వెళ్ళి అని ఉంటారు. నేను చెప్తాను, మీరు తీసి చదువుకోవాలి. నేను తీసి చూసి చెప్పాలంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కనుక శిశువులు ఆయన దగ్గరికి వెళ్ళిరి అని ఉంటారు. కనుక శిశువులు ఆయన దగ్గరికి వెళ్తా ఉంటారు. శిశువులు అయితే ఆయన దగ్గర కూర్చుంటారు. శిశువులు అయితే ఆయన చెప్పింది వింటారు. శిశువులు అయితే ఆయన చెప్పింది విని దాని ప్రకారం నడచడానికి ఇష్టపడతారు. మరి ఎవరు శిశువులు అనంటే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నామమున బాప్తిసం పొంది ఆయన సేవకుల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఆయన నడుచుకోవడానికి ఎదుగుతున్న వారందరూ శిశువులు. ఆయన నమ్మిన వారందరూ కూడా శిశువులే. బాప్తిసం పొందిన వారు ఉన్నారు కదా, బాప్తిసం పొందిన మీరందరూ శిశువులే. హల్లెలూయా. ఒక శిష్యుడిగా నేర్చుకోవాలి, శిష్యుడిగా విధేయత చూపాలి, శిష్యుడిగా వెంబడించాలి, శిష్యుడిగా మనము ఏది చెప్పేది చెయ్యాలి, అలా చెయ్యాలి. అలా అందుకనే సహోదరులారా మీరు గమనించాలి. తిమోతికి చెప్తున్నటువంటి మాట వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని ఎప్పుడు ప్రకటిస్తూనే ఉండాలి అని చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు శిశువుడు ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఇప్పుడు స్త్రీలు బాప్తిసం పొందినా? అందరు పొందిన వారు ఉన్నారా? అందరూ పొందారు. మీరు కూడా శిశువురాలు. మీరేం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. తర్వాత ఇది ప్రకటించేటువంటి ఈ వాక్యమును గురించి చెప్తున్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ సమయము ఆ సమయము రాత్రి అయింది కదా, మధ్యాహ్నం ఎండపూట కదా, ఇప్పుడు ఎండ బాగుంటా నెత్తికి వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు ప్రకటించడం అవసరమా అని ఒకవేళ మనకు ఆలోచన వచ్చింది అనుకోండి. మనం చాలా మంచి కదా, ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సమయమందును అసమయమందును, సమయం ఉన్నది, అసమయము అనే సమయం కూడా ఉన్నది. అంటే ప్రకటించలేని సమయం. ఇప్పుడు అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయం. అప్పుడు పౌలు రాత్రి 12-1 గంట మధ్యరాత్రి వేళ లేచి ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు వాక్యం చెప్తున్నాడు, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు ప్రభు శరీరం ఇస్తున్నాడు, రక్తం ఇస్తున్నాడు. ఆ రీతిగా అర్ధరాత్రి వేళ చెరసాల్లో ఉంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి కదా, అర్ధరాత్రికి ఇప్పుడు ప్రార్థన చేయాలి. రాత్రి 12 అయింది, 1 గంట అయితే 2 అయింది, ఇప్పుడు నేను ఎట్లా పాట పాడాలని అసలు చాలా కొంచెం నేర్చుకున్న వారు జ్ఞానులైతే అట్లా సైలెన్స్ గా మంచిగా ముసుగు చేసుకుని పండుకుంటారు. ఎవరిల్లు చెప్పండి, ఎవరట? జ్ఞానులైన వారు. ఇల్లు మహాజ్ఞానులు నచ్చను, మహాజ్ఞానుల నచ్చను. ఇంత రాత్రి అవసరమా అంటే సమయమందును చెప్పండి, అసమయమందును ప్రయాసపడాలన్నది. కనుక అదొక ఆ మాట మనం గమనించాలి. తర్వాత ప్రకటించేటువంటి సమయం అప్పుడు చాలా చాలా మంది ఉగ్రులై అన్నట్టుగా మస్తు కళ్ళగా చేస్తూ ఉంటారు. అయితే ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలంటే సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు అన్నది. అంటే
ఏదైనా ఇప్పుడు ప్రకటించే సమయం వచ్చింది, నువ్వు మంచి ఉపదేశం అలా అందిస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఓపికతో చెప్పాలంట. మరి ఓపికతో చెప్తున్నప్పుడు వినేవారు కూడా ఓపికతో వినాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇద్దరు అవసరం, చెప్పేవారికి ఓపిక అవసరమే, వినేవారికి ఓపిక అవసరమే. ఏంటంటే బ్రదర్ డైమండ్, బ్రదర్ డైమండ్, పాస్టర్ గారు డైమండ్, దేనికి టైం అయింది, సమయమందు నా సమయమందు అని చెప్పబడదు. ఎంత టైం ఇచ్చేది? ఏ టైం అది? సమయమందు అసమయమందు ప్రకటించబడుతున్నప్పుడు టైం నడుస్తూనే ఉంటది, టైం ప్రకారం నడుస్తూనే ఉంటది. కానీ తొందరపడదు, కొద్దిగా ఓపిక పట్టాలి. తర్వాత ఇక ఉపదేశించుచు అన్నది. ఉపదేశిస్తున్నప్పుడు మనం శ్రద్ధగా విన్నప్పుడు మనకు చాలా మేలులు జరుగుతాయండి. ఉపదేశము వినాలి. ఉపదేశము వినడం మానేస్తే ఎంత ప్రమాదం ఉందనంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో ఏమనుంటదంటే, అయ్యో నా ఉపదేశకుల మాట నేను ఎట్లా మరిసితిని వినకపోతిని అనేటువంటి మాట ఉంటుంది చూడండి. 12వ వచనం చూడండి, 5:12 ఒకటి చదవండి. అయ్యో ఉపదేశమునెట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్జింపునట్లు తృణీకరించెను అని. ఉపదేశమును త్రోసివేసే మనుషులు కూడా ఉంటారంట. అలాంటి వాళ్ళు ఉంటారన్నట్టే కదా. ఉపదేశంలో నేను ఎట్లు త్రోసివేసింది, ఆ త్రోసివేసిన దాంట్లో నేను కూడా మొదటి పాపినే. నాకు దేవుడు చాలా విషయాలు చెప్పిండు, అనేక విషయాలు చెప్పితే నేనెందుకు వాక్యాన్ని ప్రకటిస్తా, నాకెందుకు నేనెందుకు సేవ చేస్తాను అనుకుని తప్పుడు లేకుండా ఒక్కటి కూడా రాసుకోలే, బుక్ సిద్ధం చేసుకోవాలి. తీర సమయం వచ్చింది, ఇక వాక్యం చెప్పమన్నాడు. కాళ్ళు ఎదురు గజ అనుకుతానే. నేనేం చెప్పాలి? చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి, మంచింత పెద్ద బుక్ అయ్యేంత రాసి చెప్పిండు నాకు. కానీ అవన్నీ రాసి పెట్టుకోలే. నేను నిర్లక్ష్యం అంటే నా అంత నిర్లక్ష్యం మీలో ఉండదనుకుంటా. నేను నిర్లక్ష్యంలో పెద్ద వ్యక్తి, పెద్ద అందనే, మీరెంత అందలో కానీ. కనుక ఈ ఉపదేశము చెప్తున్నప్పుడు చాలా విషయాలు నేను పట్టించుకోలే, రాసుకోలే. మనం కూడా పెళ్లి పేపర్ ఏం పట్టించుకో, మనం కూడా మనకు నేను అనగానే నమ్మలేదు. నేను అట్లనే చేశాను కనుక మీరు అట్లనే చేస్తారు. ఏది వీటినే కానీ పోతుంది. అప్పుడప్పుడు ఎందుకు రాసుకుంటుంది బాగా నన్ను జ్ఞాపకం పడితే అది గుర్తొస్తుంది. నువ్వు ఎట్లా చేసినావు అట్లనే తెలుసు, అదే గుర్తొస్తుంది. దేవా ఓకే అనుకుంటా, సారీ అనుకుంటా. అయితే ఇక్కడ ఏమంటానంటే, ఉపదేశమును నేనెట్లు వినకపోతుంది, నా బోధకుల మాట ఏమన్నాడు ఇక్కడ, నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గర్జింపు. నేను ఎట్లు హృదయం గర్జిస్తుంది. బ్రదర్ ఇప్పుడు ఆరాధన కోవడానికి సమయం రాలేదా అంటే, ఇంకా 2 గంటలు ఉంది, పాటలు అయిపోయి ఆరాధన అయిపోయాక వాక్యానికి వెళ్తాను అని కొంతమంది తీర్మానం చేసుకుంటారు. వాళ్ళు చాలా మంచి అందరికంటే. కనుక ఈ హృదయం గర్జిస్తూ ఉంటారు. ఈ ఉదయకాలం 4 గంటలు అయింది కదా, లేచి ప్రార్థన చేయమని ఒక మాట చెప్తే ఇంకా కొంచెం కూయలే కదా. కొంచెం కూసినప్పుడు కొంచెం కూస్తా అంటే ఆ స్వరం కానీ ఎంత మంచిగా ఉంటుంది, వినుకుంటే ఇంకా పిల్లలతో కూసినంత ఈజీగా నిద్రపోతూ ఉంటారు. అలా చాలా మంది అట్లా వెనుకబడిపోతా ఉంటారు. కనుక హృదయం కొన్ని విషయాల్లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రార్థన చేయి అని చెప్తున్నప్పుడు, వాక్యం చదువుకో అని చెప్తున్నప్పుడు ఆ పనులు చెయ్యరు. కనుక అలా ఉండకూడదని ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక ఉపదేశించుము అన్నప్పుడు, ఉపదేశము వినబడుతున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దానిని త్రోసివేయకుండా ఉండాలి. ఉపదేశము మనకు జీవాన్ని ఇస్తాడు. ఉపదేశం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇదే మన సామెతల 4వ అధ్యాయంలో 13వ వచనములో, ఉపదేశాన్ని విడిచిపెట్టక తండ్రి గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము గనుక అని అంటారు. చదవండి. ఉపదేశంలో విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండాలంట.
తర్వాత ఈ ఉపదేశము చాలా జ్ఞానము కలుగజేస్తుంది. ఎక్కడ ఉంటుందంటే 119 కీర్తన 100వ వచనం ఒకసారి చూడండి. నేను 2-3 అట్లా జ్ఞాపకం చేస్తాను, వాటికి ట్యాక్స్ మీరు తర్వాత వెతుక్కోవచ్చు. 100వ వచనం చూడండి. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృత్తుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ కంటే మనమే జ్ఞానంగా ఉంటారు, జీవిస్తామంట. 70, 80, 90 ఏళ్ళు ఉన్న వారికంటే వాళ్ళు అనేక అనుభవాలు పొందుతున్నారు కదా, ఇంకా వారికంటే కొంచెం ఎక్కువనే ఉంటుందంట జ్ఞానం. ఎవరికి ఉంటుంది? ఉపదేశాన్ని లక్ష్యం పెట్టే వారికి. వీళ్ళు మళ్ళా బ్రదరు నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, ఊరికే మన నాగదుంటప్పుడు ముళ్ళు కట్టి ఉంటుంది. కొన్ని ఎట్లేమో మంచిగా పోతాయి, కొన్ని ఊరికే వెనక తిరుగు చూసుకుంటా అంటానా లేదా అంటే అడిగేస్తా, లేకపోతే తప్పలేకుండా అని ఉంటుంది. కొన్ని ఎట్లు దాన్ని గట్టిగా కొడుతూ ఉంటారు. ఇంత పెద్ద దండ పడుతుంది ఒక ఎద్దుకు. నేను కూడా నాగదున్న కొంత జ్ఞాపకం. ఓటో ఎద్దల్లా 2 రకాలు ఉంటాయి, భార్య భర్తల్లా 2 రకాలు ఉంటారు. ఒకలేమో దేవుని వైపు పోతారు, ఒకలేమో లోకం వైపు పోతారు. ఈ మహాజ్ఞానులు. అందుకనే ఒకలేమో ప్రార్థన అంటారు, ఒకలేమో వేరే అంటారు. ఇవన్నీ ఉంటాయి అన్నారు. కనుక ఉపదేశాన్ని వినడం ద్వారా మనకు జీవం వస్తుంది, ఉపదేశాన్ని వింటే జ్ఞానం వస్తుంది. చాలా మంది యవనస్తులు అనేకులు వారి జీవితంలో ఒక క్రమశిక్షణ లేకుండా, సరైన విధానం లేకుండా బతుకుతున్నారు. ఎందుకు? నీకు జ్ఞానము లేదా? నీకు నువ్వు జ్ఞానము చాలా ఉన్నది అనుకుంటే సరిపోదు. నేను జ్ఞానిని కదా అని అనుకుంటే కుదరదు. నీ జ్ఞానము అక్కడ క్రియ కనబడాలి. అవునా కదా? నేను జ్ఞానిని కదా అనుకునే వాళ్ళు ఎవరు మార్చలేరంట. అట్లా అనుకోవద్దు. ఎప్పుడు ఉపదేశాన్ని వింటూ నడుచుకో, అది నీకు జీవమైతుంది. ఉపదేశాన్ని లక్ష్యం చేయి, అది నీకు విశేషమైన జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అలా ముందుకెళ్ళాలి. నేను ఇంటికానే ఉంటాను, నాకు మస్తు జ్ఞానం ఉంది బ్రదర్ అంటే నీకు మస్తు జ్ఞానం ఉంటే అసలు నువ్వు ఒక పర్ఫెక్ట్ గా ఒక మంచి స్థాయిలో ముందుకెళ్ళాలి. ఆ రీతిగా కనుక అట్లా తొందరపడి మాట్లాడడం, తీర్మానం చేసుకోవడం, మనమే కంటిలు కొట్టుకోవడం చేసుకోవద్దు. తర్వాత మరి ఒక మాట ఏమిటంటే ఉపదేశించుతూ ఖండించుము అన్నాడు. ఏం చేయాలి? ఖండించాలి. ఖండించాలంటే అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఒక తీగ ఉంది, నిన్న మేము జైన చూసినాం, ఒకటి కట్టలు పెట్టారు, ఇట్లా ఇట్లా కట్టేది. ఖండించాలి కదా. ఇప్పుడు నీలో పాపం ప్రవేశించింది, నిన్ను కొంచెం సతమతం చేస్తుంది. అప్పుడు సేవకురాలు ఎవరో సంఘ పెద్దలు ఎవరో వస్తారు. బ్రదర్ నీ ప్రవర్తన కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది బ్రదర్ అంటే ఇంటికి మీదకి చూసి నాకేం తెలివి తక్కువ ఉందనుకుంటున్నావా, నాకేం జ్ఞానం తక్కువ ఉందనుకుంటున్నావా, నేను ప్రపంచాన్ని ఒక్కసారి ఇప్పుడే తెలుసా, మరి నువ్వే గిరిగిరి చూస్తాను కదా గుర్తు, ఈ సంగతి గుర్తించా. అవునండి, అట్లా అనుకోవద్దు. ఎప్పుడు ఖండించేటప్పుడు వాళ్ళు ఖండిస్తా ఉన్నప్పుడు మనం ఉపదేశంలో ఉన్నవారమైతే, వాక్యంలో ఉన్నవారమైతే వెంటనే కనెక్ట్ అయిపోద్ది. అవును కదా, నేను ఈ పొరపాటులో ఉన్నాను, ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సిస్టర్ అని అనుకుంటా ఉంటాం. లేకపోతే వేరే అయింది కదా అట్లా. కనుక అది పోనీయద్దు. ఇట్లా ఖండించేటప్పుడు ఆ ఉపదేశంలో ఉన్నవారైతే వెంటనే దిద్దుకోగలుగుతారు. దేనికి ఖండాలంటే నీలో ప్రవేశించిన ఆ పాపానికి ఖండించాలంటే, లేకుంటే ఆ కనెక్ట్ ఒక కుటుంబం గురించి చెప్పిన నేను ఇక్కడికి దాదాపుకి మన కొమరాయన అనే వాళ్ళు ఇంతే అనుకోండి, కొత్త గడపలు ఇంతే అనుకోండి. ఈ లింట్లకున్న ఆ లింట్లకు ఒక దంజడ అంటే మీకు తెలుసా? దంజడ దేన్నంటారు? మోట గీర మీద వాడి ఎట్లా కాడికి పెట్టేదాన్ని ఇంత దుడ్డుంటుంది దండడ, పగ్గం, అదే టైపులో దండడంట. దానిని అంత దొడ్డుతోటి ఈ లింట్లకు కనెక్ట్ పెట్టే నల్ల కనెక్షన్ ఇచ్చినట్టు ఆ లింట్లకి వెళ్ళి ఈ లింటర్ ఆ లింట్లో పోయి ఇట్లా కూర్చుంటే కళ్ళు మూసుకున్నారు. ప్రభా ఇక్కడ మరి ఇల్లు ఒక అపాయంలో ఉన్నారు కదా, కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ
ఆ చీకటి ఒక దందడ దొడ్డుతోటి వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యినది. పలానా ఇంటి నుంచి నీ ఇంటికి ఇట్లున్నది బ్రదరు, నీ కుటుంబం చాలా అపాయంలో పడుతుంది, కొంచెం దానిని కడి చేసుకుంటే మంచిదని అంటే భలే ఉన్నదన్న, వాళ్ళకు మాకు వినలేని ప్రేమ బంధం ఉన్నది అని అన్నాడు. ఆ బంధం ఇప్పుడు ముక్కలు అయింది. ఎవరన్నా చెప్పగానే జ్ఞానవంతులు అల్లే చెప్పుకుంటుంది. మిమ్మల్ని కాదు ఇక్కడనే ఉన్నారని కాదు, ఎక్కడో ఉన్న విషయం చెప్తాను. ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు నేను నిందిస్తలేను, నేను అవమానమిస్తలేను, అట్లా కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఖండించాలనేది ఏంటిది మీకు అర్థమైందా? సిస్టర్స్ అందరూ రాకెళ్ళి చూడండి, కొంచెం అటు చూడకండి. ఏం ఖండించాలి? ఇప్పుడు పుట్టినప్పుడు బొడ్డు ఉంటుంది తెలుసా, దాన్ని కట్ చేస్తారు. కట్ చేయకపోతే ఏమైంది? ఇప్పుడు తల్లితోటి బిడ్డతోటి తల్లి ఎప్పుడు ఇట్లనే అతుకుతుంది, చేస్తూ ఉంటారు కదా. అందుకనే దాన్ని ఖండించవలసింది ఖండించాలి. ఏంటి నన్ను ఖండించకూడదు అనంటే అసలు ఇక నీకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తి అన్నట్టు. అది కరెక్ట్ కాదని మనం గుర్తించాలి. తర్వాత గద్దించము అన్నాడు. తర్వాత ఇప్పుడు ఉపదేశించాలి, అది ఖండించాలి, తర్వాత గద్దించాలి. అటు బాబు జాగ్రత్త తిరుగా అని అంటాడు. నేను ఇటు ఇటే తిరిగిపోతానంటే పరవశ సూర్యనారాయణ సంగతి చెప్తాను. ఆయనకు దేవుడు వచ్చాడట. ఈయన వెళ్ళి ఒక కాడ ఉండరాని స్థలంలో ఉన్నాడు, ప్రకటించని కాడ ప్రకటించాడు. ఒక ప్రాణం పోయింది. మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శత్రువులు చంపి వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవుడు వచ్చాడు. ఇతనికి మంచి సాక్ష్య జీవితం ఇస్తే ఇతడు క్షణంలో ఓడగొట్టుకున్నాడని దేవుడు వెంటనే కనికరపడి మళ్ళొచ్చి పరవస్తు నీవు బ్రతుకుతావు, లేచి కూర్చోమని చెప్పి ముట్టి ఆయన లేచి కూర్చోబెట్టి, ఇదిగో ఈ ఎడవసేయి బాజు పోకు, ఈ గుడిసేయి బాజు చక్కగా వెళ్ళిపోమంటే దేవుడు ఎడవసేయి బాజు పొమ్మన్నాడు కదా, పోకు అన్నాడు కదా అని అదే ఎందుకు పోవాలి అర్థానికి వెళ్ళి ఈ చంపిన టీం ఆనే ఉన్నది. అది మళ్ళీ లేచేస్తారా పట్టుకోవడం కదా, మళ్ళీ చంపిన తర్వాత మళ్ళీ మానం పోయింది. మళ్ళీ తర్వాత పోయింది కదా, వెళ్ళిపోయింది. మళ్ళా దేవుడు వచ్చి మళ్ళా ముట్టి మళ్ళీ లేపి ఏంది పరవస్తు ఇలాంటి పోవద్దంటే మళ్ళా చెప్పాను కదంటే ఇక బుద్ధి వచ్చింది, ఇక నేను ఇప్పుడు అప్పుడు పోను అని మళ్ళా చెప్పులకి వెళ్ళి అప్పుడు వీడు హల్లెలూయా. ఆ రీతిగా అంటే ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే గద్దించినప్పుడు గద్దింపంటే అద్దు ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు దాన్ని ఏంటంటే చేయకూడదు, దాన్నే గద్దింపు అంటారు. మా అసలు అయితే బ్రదర్ అక్కడ చేయకపోని మర్యాద చెప్తారు. ఎందుకంటే కొంచెం నన్ను బెదిరిస్తారు కదా, గట్టిగా చూస్తారు, ఇంట్లో కూర్చొని మళ్ళీ రక్తంగా నడుతుంది, చూపుకే భయపడి చచ్చిపోయేదాన్ని అట్లా. అప్పుడు ఏం చేస్తారంటే సైలెన్స్ అయిపోతుంది. అందుకని గమనించాలి. ఇక్కడ గద్దింపు, మీకు ఒక మాట చెప్తాను, గద్దింపును లక్ష్య పెట్టాలి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలో గద్దింపునకు రుసుకోవద్దు అని చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. శిక్షను ప్రేమించువాడు ఎవరన్నా అన్నారు అనుకోండి, నేను జ్ఞానాన్ని బాగా ప్రేమించే వ్యక్తిని అన్నారు అనుకోండి, శిక్షను కూడా ప్రేమించాలి. ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకోవడం నేను జ్ఞానాన్ని చాలా ప్రేమిస్తానంటే అది సరైన పద్ధతి కాదని మనం గమనించాలి. చూడండి ఆ 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3:11.
నా కుమారుడా మైకు లేదా నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దించిందంటే మనకెంతో మేలు. ఆయన గద్దించేది డైరెక్ట్ గా కళల ద్వారానే నన్ను గద్దించాలి అని అంటే ఆయన స్వయంగా వచ్చి గద్దిస్తే వేరే ఉంటుంది. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్ వచ్చి కట్టబట్టి కొట్టేది వేరే ఉంటుంది. ఇక్కడ కొంచెం మన వార్డు మెంబర్తో చెప్పించేది, కుల పెద్దలతో చెప్పించేది వేరే ఉంటుంది కదండి. కొద్దిగా అర్థం చేసుకోండి. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. డైరెక్ట్ నువ్వే గర్దిస్తేనే ఇంకా లేకపోతే ఎవ్వరు మంచిగా లేరు భూమి మీద, ఎవ్వరు కుదరదంటే అక్కడ మరి కొన్ని విషయాలు మనం కూడా తట్టుకునే విషయం ఉండాలి. మరి కనుక 12 వచనంలో 2వ లైన్ కూడా ఏమన్నది? గర్దింపును ఆశ్రయించుకునేవాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు 13:18 ఏమన్నా చూడండి. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దరిద్రతలు ప్రాప్తించరు. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. ప్రభా నన్ను ఘనపరచాలి, నాకు ఘనత కావాలి అని నువ్వు కుర్చీలో కూర్చుండి నాకు ఘనత కావాలి అని ఒక అన్నాడు. ఈ మధ్యలో సేవకు బలిపీఠం మీద గుడిగట్టాడు. గుడిగట్టరే పాలు తెచ్చి నన్ను అభిషేకించారా, పాలు తెర్రా నన్ను అభిషేకించారా అనే పాలతోటి అభిషేకం పొందుకుంటాడు ఆయన దేవుడు అట. ఆయన దేవుడు అయిపోయింది. అదేవిధంగా చూడండి, గద్దింపును అసహించుకోవద్దు ఎప్పుడు కానీ. గద్దింపును అసహించుకుంటే పశుప్రాయులం అవుతామంట. కనుక తర్వాత అందులోకి వెళ్ళిపోతాం మనం. అందులోకి వెళ్ళిపోయి తిమోతిలోకి వెళ్ళిపోదాం ఒకసారి రండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం రండి. నేను దానికి కొన్ని మాటలు మీకు అందిస్తాయి, మీకు తెలుస్తాయని చెప్తున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో ఉన్నాం. బుద్ధి చెప్పుము అన్నది. ఏం చెప్పుము? బుద్ధి చెప్పుము అన్నది. ఇప్పుడు ఇలా సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించము, తర్వాత బుద్ధి చెప్పుము అన్నది. బుద్ధి నేర్పించాలట. బుద్ధి నేర్పించాలి. మా తల్లి ఏం చెప్పేదంటే, మీకు మాట చెప్తాను. మంచిగా మా తల్లి ఒళ్ళోనే పడుకుంటాను చిన్నప్పుడు. మంచి తల మీద ఇట్లా ఇట్లా అనుకుంటా వచ్చి తొచ్చుకుంటా ఆయమనేది. మైండ్ సరే మంచిగా ఫ్రెష్ అయిపోయింది. బిడ్డ నువ్వు పెరుగుతున్నప్పుడు నీకంటే పెద్ద వయసు వాళ్ళు ఉంటే అక్కలు అనుకోవాలి, స్త్రీలకు చెప్పేది. నీకంటే చిన్న వయసులో ఉంటే పిల్లలు అనుకోవాలి, ఇంకా తల్లి వయసులో ఉండాలంటే నీ తల్లి లాంటి తల్లి అనుకోవాలి. పురుషులైతే అన్నలు అనుకోవాలి, తమ్ములు అనుకోవాలి. వాళ్ళు కూడా ఒక చిన్న ఒక తండ్రిలాగా భావించాలి. కానీ శత్రుత్వంతో పోయి చంపడము, కొట్టడము, అలాంటి పాడు పనులు చేయకూడదు బిడ్డ అని మంచిగా చెప్పేది అన్నట్టు. అన్ని మనసున పట్టేది, అన్ని మనసున పట్టి దుబ్బకుండా చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా గట్లా చెప్పాలి మీరు పిల్లలకు. దగ్గర మంచిగా పిల్లలు చూసుకుంటా, మంచిగా ఇంత మాలిష్ చేసుకుంటా, ఒత్తుకుంటా మంచి మంచి విషయాలు చెప్పాలి. మీరు నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. మాకే అర్థలేదని మేము అర్థలేదు అన్నట్టుండద్దు. కనుక బుద్ధి నేర్పించాలి. బుద్ధి నేర్పించాలి. బుద్ధి గల పని ఏంటంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బుద్ధి గల కన్యకలు ఉన్నారు. మీరు ఆ మాట బుద్ధి గల కన్యకలు రాసుకోవచ్చు. బుద్ధి గల వాడు ఇల్లు కట్టుకుంటాడు అని నేర్చుకోవచ్చు. బుద్ధి గల వారేవాళ్ళు, బుద్ధి లేని వారేవాళ్ళు అని అంటే, బుద్ధి గల వారేమో బండ మీద ఇల్లు కట్టుకున్నవారు, బుద్ధి లేని వారేమో ఇసుక మీద ఇల్లు కట్టుకునేవారు. ఇసుక వీధులు కట్టుకున్న వారి జీవితము ఎందుకు ఆయన ఇసుక వీధులు కట్టుకోగలిగినాడంటే, మీకు ఒక మాట ఇప్పుడు మంచిగా నాలే, అందరూ మంచిగా నాలే. ఎందుకంటే బుద్ధి గలవాడు బండ వీధులు కట్టుకున్నాడు. కారణం ఏంటి అని అంటే, అతడు నేను చెప్పే మాటల ప్రకారము జీవించాడు అని ఉంటారు అక్కడ. హల్లెలూయా.
బుద్ధి గలవానికి బుద్ధి లేని వానికి తేడేంటి అంటే, బుద్ధి గలవాడు చెబుతున్న ప్రతి మాట ప్రకారము అనుసరించి జీవించిన వాడే బుద్ధి గలవాడు. ఆ మాటల ప్రకారము నడిచిన జీవితమే బండ మీద ఇల్లు కట్టిన జీవితం. బుద్ధి లేని వారి జీవితము ఇసుక మీద ఇల్లు కట్టింది. ఆ గాలులు వస్తాయి, దుమారాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రెండింటికి తలుగుతాయి. ఎవరికైనా విశ్వాసం ఉంచిన వ్యక్తికైనా, విశ్వాసం లేని వ్యక్తికైనా, అవిశ్వాసులైనా, నమ్మని వారైనా ఎవరికైనా కొన్ని శ్రమలు వస్తాయి. అయితే ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నారు చూడండి. బండ మీద అంటే చెప్పిన మాటల ప్రకారము, మంచి విషయాలన్నిటి ప్రకారము వాటిని అనుసరిస్తూ జీవించి బ్రతుకుతున్న వారు ఉన్నారు చూడండి. వీళ్లకు కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు వస్తే గట్టిగా, దృఢంగా, బలంగా ఉంటారు. ఇక లేకపోతే ప్రకాశాలేలాగా అవుతారు. ఇప్పుడు అననీయ సత్ర వాళ్ళ కుటుంబం మనకు సాధించినట్లయినా అదైంది కదండి. ఆనాడు పేదల కాలంలో కూడా అననీయ సత్ర వాళ్ళ కుటుంబం ఒక సాదృశ్యంగా పడిపోయింది. ఎందుకు పోయిందంటే ఒక్క మాట చెప్తే కూడా దాని ప్రకారం నడవలేదు. ఒక్క విషయాన్ని కూడా అనుసరించని వాళ్ళు చాలా చాలా ఈ ఆశీర్వాదమైనటువంటి స్థితిలో, ఆరోగ్యకరమైన స్థితిలో, క్షేమకరమైన స్థితిలో ముందుకెళ్ళడానికి వీలు లేని విధంగా ఉంటారు. బుద్ధిని తృణీకరించద్దు. బుద్ధి నేర్పుతున్నటువంటి వారిని తృణీకరించద్దు. మీకు ఒక మాట ఎక్కడుంటుంది, మీకు భూమి మీదనే బుద్ధి నేర్పుతున్నటువంటి వారిని తప్పించుకోలేకపోతే అని ఉంటుంది. ఎక్కడుంటుంది? ఎవరికి దొరుకుతుంది చూడండి. ఎవరు చెప్తారు? భూమి మీద బుద్ధి నేర్పుతున్నటువంటి వారిని వీళ్ళ సన్నిధిలో తీసుకోలేదా? ఏసయ్యా నీకు స్తోత్రం. పదో అధ్యాయమేనా? ఇక్కడ నేను చెప్పే మాట అక్కర్లేదు. భూమి మీద బుద్ధి చెప్పేటువంటి వారిని మీరు తప్పించుకోకపోతే పరలోకం నుండి బుద్ధి చెప్తున్నటువంటి వారిని మీరు ఎట్లా తప్పించుకుంటారు అని ఉంటుంది. కనుక నేను ఇక్కడ నేను చూపెట్టే మాట అంత కరెక్ట్ గా లేదు, కానీ ఒక మాట ఉంది. మన ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 10వ వచనంలో ఏమనంటే, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకను ఉండును అన్నారు. తర్వాత ఇక్కడ మీకు ఇంకొక 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఎంత సామెతలు చదవండి. వెండినిన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరములకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. బుద్ధిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరములకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఇంకొకటి కూడా ఉంటుంది, ఎవరికైనా దొరికితే బాగుంది. కనుక ఇక్కడ గమనించాలి, ఈ బుద్ధి మాటలు చెప్తా ఉంటారు. తల్లి తండ్రి పిల్లలకు మంచి బుద్ధి విషయాలు నేర్పిస్తా ఉంటారు. కనుక మన డిజెస్ దినకరుని గురించి ఒక మాట చెప్తాను. కుమారునికి బుద్ధి నేర్పారు. అలా తల్లి చాలా క్రమశిక్షణలో పెంచాలి. వాక్యం నేర్పడం, పాటలు నేర్పడం, ప్రార్థన నేర్పడం, బైబిల్ చదవడం నేర్పడం, ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళ కొడుకు అనేక సభలలో వాడబడడం. ఎందుకంటే అన్ని పనులలో, తర్వాత వాక్యములో అన్ని విషయాలు ఎదిగాడు. ప్రపంచంలో ఉన్న అనేక మంది తల్లిదండ్రి అయ్యా దినాకరన్ గారు, స్టెల్లా దినాకరన్ గారు, మీ కొడుకును ఇంత జ్ఞానవంతుడిగా బుద్ధిమంతుడిగా ఎట్లా తయారు చేసినారంటే ఆ వాక్యములో వాళ్ళని శిక్షణలో పెంచుతా ఉన్నారు. మన పిల్లలు ఏదన్నా చిన్న తప్పు చేస్తే వాడికి తెలియదు కదా, మళ్ళోసారి చేయని అంటే పెద్ద దొంగ అవుతాడు. ఇక నువ్వు చెప్తే వినడు, నీ తలకాయ పగల కొడతా. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళని మంచిగా మొక్కై వంగండి, రానై
రంగున అని కనుక అలా వంగదు. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఒక తీర్పు ఉన్నది. ఇప్పుడు తీర్పు కాడికి వెళ్దాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు దేవుని ఎదుట అన్నది. సజీవులకును మృతులకును తీర్పు తీర్చే దేవుని ఎదుట ఆయన పెట్టి నేను మీకు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, సమయమందును అసమయమందును ప్రకటించుము, ప్రయాసపడుము. అయితే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ, ఖండిస్తూ, గద్దించి బుద్ధి నేర్పాలే. ఎందుకంటే జనులు దురద చెవులు గలవారై ఉన్నారు. వాళ్ళ చెవులు దురద చెవులు. ఎక్కువ సీరియళ్ల మాటలే వింటున్నాయి ఈ కాలంలో. దేవుని మాటలు వినటానికి ఒప్పుకోవడం లేదు. కొన్ని గంటలు, రోజులు, టైములు, ఎంత సమయమైన సినిమాలు, సీరియళ్ల మాటలు ఎక్కువ వింటున్నాయి. ఒకసారి తోటపోతున్నాను, ఇంకొక సిస్టర్కు ఫోన్ వచ్చింది. ఇంతకుముందు ఒక గజం 3-4 ఫీట్ల ముందు పోతున్నాం. అక్క ఆమె చచ్చిపోయింది కాదే అంటుంది. నేను ఇక్కడ వాళ్ళ పిల్లి చచ్చిపోయింది, వాళ్ళకి లేచిపోయింది నేను అనుకుంటున్నాను. పవిత్ర బంధమో ఏ బంధం అప్పుడు బాగా వస్తుంది. ఆమెను పాపం కష్టపడి చెప్పినట్టు ఇద్దరు కలిసి చేస్తారు ఫోన్లనే. ఏ శాఖ అంటే ఎలాగ దుఃఖరాదు. నీలో ఎంత పాపం ప్రవేశించి నీ జీవితాన్ని నాశనం చేసిన నీకు పశ్చాత్తాపం రాదు. కానీ అది ఉత్తుత సాగు తెచ్చినట్టు దుఃఖం వస్తుంది. అది నిజమైన సావా? మళ్ళీ సీరియల్ కనబడుతుంది. ఆమె కనబడుతుంది కదా. ఇప్పుడు ఎంతో మంది సినిమా యాక్టర్లు చనిపోయినారు సినిమాలలో. మళ్ళంతా కనబడతారు. మరి మనము అది ఉత్తుత సాగు కదా, అంత నిజమైన సాగు కాదు అది. కనుక ఆ విషయానికి వెళ్తాను. అంటే ఎంత నిమగ్నం అయిపోయిందో చూడు. మనం కాదు ఇక్కడ, మనం ఎవరు ఆసంతా జోలికి చాలా మంచి వాళ్ళు కదా. కనుక ఆ రీతిగా మీకు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయములు తీసిందా? 11వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనములో ఎవరుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వనమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇప్పుడు సంతృష్టిగా ఉండము, నీ ఇష్టము కోరికలన్నీ నెరవేర్చుకోమని దేవుడు చెప్పాడు కదా అని ఉన్నట్టుగా పోవచ్చు. కానీ దాని కిందేమున్నదో కూడా చూడాలి. అయితే వీటన్నిటిని బట్టి తీర్పు కూడా ఉండదనే సంగతి మాత్రము మరిసిపోకు అని అంటాడు. అందుకనే మన వాక్యం వింటున్నప్పుడు అవును నేను ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టినా, అంటే నిరాకరించిన, గద్దింపును తృణీకరించిన, ఖండించినప్పుడు నేను దాన్ని కాదన్నానా, బుద్ధి చెప్తున్నప్పుడు నేను దాన్ని వినకుండా పోయినానా, అసలు లేకుంటే నేను ఆ మాటలన్నిటిని వింటూ దాని ప్రకారం నేను జీవిస్తున్నానా? ఒకవేళ జీవించకపోయినా చెప్పిన ఉపదేశాలన్నీ రేపు నీ ఎదుటకొచ్చి నిలబడతాయి కావచ్చు. ఈ ఉపదేశం అంతా మళ్ళీ నీకు వినబడుతుంది కావచ్చు. ఇగో ఈ మాట విన్నావు కానీ తృణీకరించినావు, నిర్లక్ష్యం చేసినావు, పట్టించుకోలేదు, అస్సలే వినలేదు, నాకంటే ఎక్కువ చెప్పవలసిన జ్ఞానం నీకు ఏమి లేదని కొట్టేసినావు, నువ్వు అసలు కఠినం చేసుకున్నావు నీ హృదయాన్ని అని అక్కడ నీకు చెప్తా ఉంటారు. ఒక స్వరం నీతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు నీ హృదయమే నిన్ను గద్దిస్తూ ఉంటారు. ఇంతమంది విన్నాం కదా, నా హృదయపు గద్దింపు నేను ఎట్లా తృణీకరించుకుని నీ హృదయమే చెప్తాడు. ఇంకోటి చెప్పవలసిన అవసరం ఏముంది? నీ హృదయం చెప్పినట్టుగా నువ్వు వింటే అసలు నువ్వు నష్టంలో నాశనంలో పడేపో, అసలు వీలే కాదు అట్లా. కనుక దేవుని పిల్లనా మనం జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయం నీ కోరికల చొప్పున నువ్వు నడుచుకోమని ఉన్నది కానీ తీర్పు వెనకాల ఉన్నదని. మత్తయి సువార్త 7లో కూడా తీర్పు తీర్చకు అని ఉంటారు. తీర్పు తీర్చగలుగుతారు, మనం తీర్పు తీర్చకూడదు. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటారు. తీర్పు తీర్చు మధ్యలో నువ్వు తేలాంటి తీర్పు తీరుస్తున్నావో జాగ్రత్త, మళ్ళా నీకు అలాంటి తీర్పే తీర్చబడుతుంది. కనుక దేవుడు తీర్పు తీర్చాలి. దేవుడు తీర్పు తీర్చాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, తొందరగా ఆలోచించుకుందాం. లాస్ట్ మాట కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
10వ 2 కొరింథీ 5:10 చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడులో పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. దేహముతో ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాం, అవి మంచి కార్యాలేంటి, చెడ్డ కార్యాలేంటి. మంచివైతే మంచి స్థానంలో ఉండడానికి తీర్పు వస్తారు, చెడ్డవైతే చెడ్డ స్థానంలో ఉండడానికి తీర్పు వస్తారు. అట్టిగానే పోదు, జాగ్రత్తగా ఉండాలి. నేను యేసుప్రభువును నమ్ముకోక ముందు చిన్నగా పొరపాటు అంటే ఏమిటో పెద్దలు చెప్పక విన్న దినం మొదలుకొని నేను 10వ తరగతి చదివి ఒక 2 ఏళ్ల తర్వాత నేను ఇక 17 ఏళ్ళగా వచ్చు. ఆ లోపు ఆ 2 సంవత్సరాల మధ్యలో దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక ప్రత్యక్షత ఇస్తే అప్పటి నుంచి నేను ఏ తలంపు తలంచినో, ఎట్లా చూసినో, ఎన్ని వంకర చూపులు, చెడ్డ చూపులు, పాపం చూపులు, కేవలం తిరస్కరించడం, గద్దించినా తినకపోవడం, ఎన్నెన్ని తప్పులు చేసినా అవన్నీ అక్కడ అన్ని రాయబడినాయని ఒక్కటి కూడా పోలే. పేపర్లో రాసినట్టే అన్ని వచ్చినాయి. కనుక మరి మనం ఈ ఉపదేశానికి అప్పగించబడ్డాం. మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఏ ఉపదేశ క్రమానికి నువ్వు అప్పగించబడ్డావో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారమై ఉండాలంట. కనుక మరి ఇలాంటి అనుభవం పొందిన వారు చాలా తక్కువగా ఉన్నారు. మరి మనకు దైవ సంబంధమైన ఆ ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా నడిపించేటువంటి ఒక మంచి సహవాసాన్ని దేవుడిచ్చాడు. అలాంటప్పుడు మనము దాన్ని అనుభవించాలి. దీవెనలు వస్తాయి, ఆశీర్వాదములు వస్తాయి. గద్దింపులో ఉండాలి, బుద్ధి చెప్తున్నప్పుడు వినాలి, ఖండిస్తున్నప్పుడు దాన్ని ఖండించేయాలి. అందుకని తెగిన కాలును మురిగిన కాలును తెంపేయాలట. అందుకనే పాపాలు మనలో ప్రవేశిస్తూ ఉంటే వాక్యం ఖండిస్తూ ఉంటారు. ఆడికి పోతే నన్ను ఒక్కసారి మెచ్చుకున్నట్టు అనిపించలేదు కనుక నేను గుడికే రాదు అని కొందరు అనుకుంటారు. నీ జీవితంలో నిన్ను నాశనం చేసేది ఏదైనా, నీకు ఇనుము ఒక నీ కాలుకు ఫ్రాక్చర్ అయితే ఉంటే మంచి ఇక్కడకి ఎక్కువ కళకి ఎక్కువ మంచి ఎక్కువ అంటావా, దాన్ని ఎంతనే దాన్ని తీసేసుకుంటాం. అది పాపం అలా అవుతుంది, దాన్ని ఎంతనే తొలగించుకోవాలి. కనుక మంచివైన చెడ్డవైన దేహంతో జరిగించిన ఏవైనా క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉన్నది. అందరం అక్కడికి వెళ్ళవలసినది, అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఎట్లుంటుందో మనం చూడాలంటే మధ్య సువార్త 20వ అధ్యాయం తర్వాత చదువుకోరండి. కొంతమంది మేకల వలె ఎడమ చేతి వైపు, గొర్రెల వలె కొంతమంది కుడి చేతి వైపు ఉంటారు. కుడి చేతి వైపు ఉన్న వారికి నిత్య జీవం, ఎడమ చేతి ఉన్న వారికి తర్వాత విషయాలుంటాయి. కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. వేగల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు.